సో 10th అయిపోగానే మరి 11th వెళ్ళినప్పుడు వాళ్ళు జేఈ అలాగే నీట్కి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్స్ తీసుకోవాలి? పేరెంట్స్ ఎంతో రీసెర్చ్ చేసి పిల్లలు రీసెర్చ్ చేసి నాకు ఈ కాలేజ్ బాగుంటుంది, ఆ కాలేజ్ బాగుంటుంది, జేఈ కోచింగ్ జాయిన్ అయిన వెంటనే ఒక ఐఐటీలోకి వెళ్ళిపోయినటువంటి ఊహల్లో ఆలోచనలో ఉంటారు, తప్పులేదు విజువలైజ్ చేసుకోవడంలో. అలాగే నీట్ కోచింగ్ జాయిన్ అయిన వెంటనే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినటువంటి ఉత్సాహంతో వెళ్తారు. మరి వెళ్ళిన తర్వాత మీరు 11th and 12th ఏదైతే జర్నీ పెట్టుకున్నారో ఈ 100% జర్నీ అనుకుంటే దీన్ని 2 సంవత్సరాలని 50% కంప్లీట్ అయింది. ఈ 50% కంప్లీట్ అయినటువంటి జర్నీని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ మిగిలిన 50% ఫలితాన్ని చేరుకునేటువంటి మిగిలిన 50% కూడా మనం ఎంత కావాలంటే అంత స్ట్రెంగ్త్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. సో 10th అయిపోగానే బోలెడన్ ఆశలతో పిల్లలు 11th వెళ్తుంటారు. మరి 11th వెళ్ళినప్పుడు వాళ్ళు జేఈ అలాగే నీట్కి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్స్ తీసుకోవాలి? అలాగే 12th వెళ్ళే పిల్లలు వాళ్ళు ఒక గోల్తో వెళ్తుంటారు. ఆ గోల్ని వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి అనేవన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఎన్బివి సుబ్బారావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, అయితే పిల్లలంతా కూడా 11th కంప్లీట్ అయిన తర్వాత 12th ఎగ్జామ్స్ రాసే టైంలో వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. సో ఆ గోల్స్ని అచీవ్ అవ్వాలంటే, వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అంటారు? ఏంటి? చాలా అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా చక్కగా 10th అయిన తర్వాత ఎన్నో ఆశలతో, ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో వాళ్ళ జర్నీని మొదలు పెడతారు. అవును, రైట్. సో పేరెంట్స్ ఎంతో రీసెర్చ్ చేసి పిల్లలు రీసెర్చ్ చేసి నాకు ఈ కాలేజ్ బాగుంటుంది, ఆ కాలేజ్ బాగుంటుంది. కొంతమంది అయితే జేఈ కోచింగ్ జాయిన్ అయిన వెంటనే ఒక ఐఐటీలోకి వెళ్ళిపోయినటువంటి ఊహల్లో ఆలోచనలో ఉంటారు, తప్పులేదు విజువలైజ్ చేసుకోవడంలో. అలాగే నీట్ కోచింగ్ జాయిన్ అయిన వెంటనే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినటువంటి ఉత్సాహంతో వెళ్తారు. మరి వెళ్ళిన తర్వాత 11వ తరగతి కంప్లీట్ అయింది. ఇది ప్రత్యేకించి 11th అయిన పిల్లల కోసం అడిగారు కదా మీరు. అంటే సో 11th అయినటువంటి పిల్లలు, ఆ పేరెంట్స్ కోసం, రైట్. సో ఇది అతి ముఖ్యమైనటువంటి సమయం. ఎందుకని? మీరు 11th and 12th ఏదైతే జర్నీ పెట్టుకున్నారో ఈ 100% జర్నీ అనుకుంటే దీన్ని 2 సంవత్సరాలని 50% కంప్లీట్ అయింది. ఈ 50% కంప్లీట్ అయినటువంటి జర్నీని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ మిగిలిన 50% ఫలితాన్ని చేరుకునేటువంటి మిగిలిన 50% కూడా మనం ఎంత కావాలంటే అంత స్ట్రెంగ్త్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని? మీరు ఆల్రెడీ స్టూడెంట్ అయితే మీ నేచర్ తెలిసిపోయింది. ఇక్కడ ఈ 1 year కూడా ఈ ప్రవాహంలో మనం ఎక్కడున్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, మన నేచర్ దానికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, నాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏమిటి, నాలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి నిజాయితీగా ధైర్యంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం మనం మన పిల్లలకి ఇస్తే ఆ తరువాత 12వ తరగతిలో వాళ్ళు సొంతంగా ఈ తప్పుల్ని అర్థం చేసుకుంటూ ఈ స్ట్రెంగ్త్ని ప్రేమిస్తూ ముందుకు నడిచేటువంటి ప్రయాణం వాళ్ళని సెల్ఫ్ రిలయంట్గా తయారు చేస్తుంది. అందుకనే నేను అన్నాను, చాలా మంచి అంశాన్ని తీసుకొచ్చారు, అదే కాకుండా మంచి సమయంలో తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ 11th అయిపోతుంది, మళ్ళీ 12th ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామనేటువంటి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ పిల్లలకు ఉంటుంది. సో నిజంగా అందరు పిల్లలు కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. పాపం కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ సిస్టమ్ ఇవ్వదు. అదే సమస్య. అందుకే పిల్లల సమస్య కాదు ఇక్కడ. సో పిల్లలకి కరెక్ట్ చేసుకునేటువంటి దారి చూపించినప్పుడు అందులో ఆల్మోస్ట్ ఆల్ అది కరెక్ట్ చేసుకునేటువంటి దిశగానే ప్రయాణం చేస్తారు. కానీ సిస్టమ్ అది చెయ్యదు. నేను అడుగుతా, ఇప్పుడు 11th అయినటువంటి పిల్లలందరినీ కూడా నేను అడుగుతున్నా, సో మీరు 11th అయిపోయింది కదా, ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, భయంతో ఉన్నారా, తెలియనటువంటి అనుమానంతో ఉన్నారా, ఇంకా అంటే కొన్ని చాప్టర్స్ కొంత అంటే ఆ టాపిక్స్ మీద అన్క్లియర్గానే ఉన్నారా, జరిగినటువంటి కాన్సెప్ట్స్ మీద?
మీ మార్క్స్ ఏదైనా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఎస్ నాకు ఈ పాయింట్ వరకు కూడా అంటే ఈ 30% మార్క్స్ వస్తాయి, లేదా 40% వస్తాయి, 60% వస్తున్నాయి, 70% నేను చేయగలుగుతున్నాను అనేటువంటి ఆ కన్సిస్టెన్సీతో ఉన్నారా, లేదా మార్క్స్ కిందకి పైకి పడుతూ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయా? అంటే కొంత మార్పు వస్తుంది, అంటే డ్రాస్టిక్గా మార్పు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మీద ఆ పట్టు కోల్పోతారు. రైట్. సో మరి మీలో ఎంతమంది ఆ ధైర్యంతో ఉన్నారు, మీలో ఎంతమంది ఆ ఇన్సైడ్ ఎస్ నేను చేస్తున్నది నేను కరెక్ట్గా చేస్తున్నాను అనేటువంటి ఆ హోప్తో ఉన్నారు, ఎంతమంది అరే నేను చేయలేకపోతున్నాను అనేటువంటి దాంట్లో ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి మనం పిల్లలకి అవకాశాన్ని ఇస్తేనండి వాళ్ళే చెప్తారు. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మీరు చేయలేకపోతున్నాను అంటే ఇది ఓటమి కాదు, ఇది మన అనాలిసిస్ చేసుకోవటానికి. చివరి రోజు వరకు ఈ ప్రయాణంలో మార్పు వస్తూనే ఉంటుందండి, చివరి రోజు వరకు మార్పు వస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా మనం నిరాశపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే సార్ నిరాశ పడకపోతే నిరాశ వస్తుంది కదా, నిరాశ ఖచ్చితంగా వస్తుంది. కానీ సక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ నిరాశ నుంచి మనం ఎంత తొందరగా బయటకు వస్తామనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే, నిరాశ నుంచి మనం ఎంత తొందరగా బయటకు వస్తామనేటువంటిదే కీ సక్సెస్ తప్ప వేరేది కాదు. సో మనం ఎప్పుడైతే నమ్మవు నేను పనికిరాను అని, నాకు ఇది నచ్చదు అని, లేదా నేను దీంట్లో నాకు సామర్థ్యం లేదని అన్నామో అప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఓటమి, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా మనం ఓడిపోము. మనం ఎప్పుడైతే ప్రయాణంలో ఉన్నామో, ఎప్పుడైతే ఆ పోరాటంలో ఉన్నామో అది ఓడిపోవడం కాదు, మనం ప్రోగ్రెస్ అవుతూనే ఉంటాం. కాకపోతే డ్రాస్టిక్గా ప్రోగ్రెస్ అవ్వటానికి మనం కరెక్ట్ చేసుకోవాల్సిన స్ట్రాటజీ ఉంటుంది, అది చేంజ్ చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మీరు నమ్మి ఆగిపోయారో అప్పుడు ఆల్రెడీ ఓడిపోయినట్టే కదా. ఎందుకు ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది, నేను ఎప్పుడు అంటుంటాను కదా, మొదట 3 నుంచి 6 నెలలలో చాలా ఇన్స్టిట్యూట్లో 85 నుంచి 90% పిల్లలు చదవటం ఆపేస్తారు. వాళ్ళు ప్యాసివ్ లెర్నర్స్ అయిపోతారు. వాళ్ళకి రివిజన్ సిస్టమ్ అంటూ ఏమి ఉండదు. వాళ్ళు టెస్ట్ అనాలిసిస్ చేసుకోరు, భయపడతారు. 4వది కంపారిజన్ ప్రెషర్లో ఉంటారు. 5వది వాళ్ళు ఆ ప్రయాణంలో వాళ్ళు ఆ హోప్ని కోల్పోతారు. ఆ హోప్ను కోల్పోయేటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది వాళ్ళలో వాళ్ళే సతమతం అవుతారు. అరే నేను ఇక్కడ దాకా బాగా చదివానే చేయలేకపోతున్నాను అనేటువంటిది హర్ట్ అయ్యేటువంటి పిల్లలు ఉంటారు. బాగా వాళ్ళు పాపం ఆ ఓర్పు పోతూ ఉంటుంది, చాలా కుమిలిపోతూ ఉంటారు. ఒక రకం అలా ఉంటారు. ఇంకొక రకం పిల్లలు ఎలా ఉంటారంటే అదే కోవకి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది వేరే ఉంటుంది. సో కొంత ఏమిటంటే నాటకాలు చేస్తూ ఉంటారు, ప్రిటెండ్ చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, నేను చేస్తున్నాను రావట్లేదు లేదనో, లేకపోతే కొంతమంది అయితే పేరెంట్స్ మీద అరవటమో, లేదు అంటే డే స్కాలర్స్ కొంతమంది పిల్లలు అయితే ఈ సోషల్ మీడియా అడిక్షన్కి ఇది అవ్వటము, మొబైల్ అడిక్షన్ అవ్వటము, లేదా వాళ్ళు అనుకున్నది అంటే వ్యతిరేకంగా పేరెంట్స్ చెప్తే అరవటము, ఈ రకమైనటువంటి ప్రవర్తనలో కొంతమంది ఉంటారు. సో ఏదేమైనా అంటే ఆ పిల్లవాళ్ళైనా ఈ పిల్లలైనా సరే ఆ లోపల వాళ్ళకి దాని మీద ఆ హోప్ అనేటువంటిది తగ్గిపోయింది అనేటువంటిదే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. సో ఇలాంటి వాళ్ళు అంతా కూడా ఒకటి నేను ఇక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే వీళ్ళలో ఎక్కువ మందికి ఇంటెలిజెన్స్ లేకపోవడం కాదండి, వీళ్ళకి ఆ రైట్ సిస్టమ్ లేకపోవటం అనేటువంటిదే ప్రాబ్లం. రైట్ సిస్టమ్ లేకపోవటం అనేటువంటిదే ప్రాబ్లం. సో ఇక్కడ ఇంకొక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే క్లాసులో 40 మంది ఉంటే 40 మందికి ర్యాంకులు రావు, 40 మందికి టాప్ ర్యాంకులు రావు. రైట్. సో అందరికీ సీట్లు ఉండవు అక్కడ. కానీ మన యొక్క ఎయిమ్ జేఈనో డాక్టర్ సీటు అయినప్పుడు, ఎంబీబీఎస్ సీటు అయినప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది రాకపోయినా తర్వాత ఉన్నటువంటి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్లో మనం సెట్ అవ్వాలి, అది మన గమ్యం. అది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే లాస్ట్లో డిసైడ్ అవుతుంది. ఇది ముందు తలకు పెట్టుకోవద్దు. ముందు ఏమిటి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మరో ప్లేస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట వెళ్ళాలనుకుందాం అండి, రైట్. సో మరి యాదగిరిగుట్ట ఇక్కడి నుంచి నేను వెళ్ళాలంటే ముందు నేను చేయాల్సింది ఏమిటి,
నేను ఇక్కడ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నా ప్రయాణం నా కంట్రోల్లో ఉండాలి కదా. అవును, కరెక్ట్. ఇది నా కంట్రోల్లో లేకుండా ఇది షేక్ అవుతూ నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? ఎక్కడికి వెళ్ళలేరు. రైట్. ముందు నేను చేయాల్సింది ఏమిటి? నా డ్రైవింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి, క్లారిటీ ఉండాలి, అవును. ఎక్స్పర్టీజ్ రావాలి. అప్పుడు కదా నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఉమ్, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడ కూర్చుని ఇది ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లాగా? అంటే ముందు నేను చేయాల్సింది ఏమిటి? నా డ్రైవింగ్ మీద నేను ఎక్స్పర్టీజ్ తెచ్చుకోవాలి. ఉమ్, నా డ్రైవింగ్ మీద ఎక్స్పర్టీజ్ తెచ్చుకోవాలంటే నేను యాదగిరి వెళ్తాను, లేకపోతే ఢిల్లీ వెళ్తాను, లేకపోతే వాషింగ్టన్ DC వెళ్తాను, ఎవరికి తెలుసు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను కదా. ఉమ్, కదా. సో కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఇది. మనం దీన్ని వదిలేస్తాం ఇక్కడ. ఉమ్, అర్థమైందండి. సో దానివల్ల మనం ఏమనుకుంటామంటే ఇంటెలిజెన్స్ లేదనుకుంటాం. ఉమ్, ఇది జరుగుతున్నటువంటి ప్రమాదం. ఓకే. సో కాబట్టి 11th కంప్లీట్ అయినటువంటి పిల్లలకి ఇది చాలా మంచి టైము. ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. ఈ 11th వరకు జరిగినట్టు 11thలో జరిగినటువంటివి మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత సపోర్ట్ ఉంది, మీరు ఏ సబ్జెక్టులో ఇబ్బంది పడుతున్నారు, వేటిలో కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, మీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చేటువంటి సపోర్ట్ ఎంతవరకు ఉంది, మీ కంపారిజన్ వల్ల వచ్చేటువంటి ప్రెషర్ ఎంతవరకు ఉంది, మీరు ఎంత నిజాయితీగా వర్క్ చేస్తున్నారు, నిజాయితీగా చేద్దామనుకున్నా ఆచరణలో చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా. రైట్. సో ఈ కోణాలన్నిటిలోని కూడా ఒక్కసారి పిల్లలు పేరెంట్స్ కూర్చొని ఆలోచన చేస్తే మన పేరెంట్స్గా మన యొక్క ఆలోచనల్ని వాళ్ళ మీద మన జడ్జిమెంట్స్ని వదిలేయటం కాదు, ఒక్కసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటువంటి అవకాశం మనం ఇస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళలో నిజమైనటువంటి ఆలోచన మొదలవుతుంది. ఓకే. ఎక్కడ సహకారం కావాలనేటువంటిది మొదలవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళంతా కూడా వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏమిటంటే జనరల్గా పిల్లలు ఎక్కువ చేసేటువంటి కొన్ని చాప్టర్స్ వాళ్ళకి నచ్చు, వీక్గా ఉంటారు, ఓకే, దాన్ని వదిలేస్తారు. సో ఇగ్నోరింగ్ వీక్ చాప్టర్స్ అనమాట అండి. ఇది ఒక్క నేచర్, ఇందులో ఈ ఒక్క పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్, దీన్ని ఒక్కదాన్ని చేంజ్ చేయగలిగితే, అంటే ఆ వీక్ చాప్టర్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ చాప్టర్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి పిల్లలు రెడీ అయ్యి వెళ్ళగలిగితే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వేరేగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్సే పిల్లలు నిజంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేయించేటువంటి అవకాశం ఉంటుంది. నేను సుమారుగా 15,000 మంది పిల్లల్ని దగ్గరుండి ట్రైన్ చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈ చిన్న చిన్న పాయింట్స్ ఎవరు పట్టించుకోరు. అందుకే మనం ఏమిటంటే ఈ JEE NEET మెంటర్షిప్లో కూడా వాళ్ళని రెడీ చేస్తాం. మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు చాలా అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, 15-20 ఇన్స్టిట్యూట్ల నుంచి రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. నాకు అందుకే ప్రత్యేకించి ఏ ఇన్స్టిట్యూట్లో లోపల ఏం జరుగుతుంది, ఎంత హెల్ప్ అందుతుంది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఎలాంటి వాళ్ళకి అక్కడ హ్యాపీగా నడుస్తుంది అనేటువంటిది నేను ఎందుకు చెప్పగలుగుతాను అంటే నా ఊహ కాదు. ఆ పిల్లలు మన దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు ఈ 10-20 ఇన్స్టిట్యూట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ చదివి వస్తున్నటువంటి పిల్లలు, అక్కడ ఇబ్బంది వస్తున్నటువంటి పిల్లలు, లేదా అక్కడ బాగానే చేస్తున్నటువంటి పిల్లలు, ఇంకా ఎడిషనల్ హెల్ప్ కావాల్సినటువంటి పిల్లలు, ఇలా రకరకాల నేచర్ ఉంటుంది పిల్లలు. సో అందువల్ల ఏమిటంటే వాళ్ళ యొక్క లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటివి నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను పర్టికులర్గా ప్రతి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పిల్లల నుంచి చూస్తుంటాను. కాబట్టి అంటే వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్లో మాట్లాడరు, బయటికి నా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతారు, మాట్లాడకపోయినా నేను మాట్లాడిస్తా. రైట్. సో కాబట్టి అది స్పష్టమైనటువంటి ఫీడ్బ్యాక్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా. సో ఎప్పుడైతే ఈ పిల్లలు దానికోసం ఏంటంటే మనం JEE NEET ఈ మెంటర్షిప్లో మనం ఏం చేస్తుంటాం అంటే ఇలాంటి పాయింట్స్, ఈ పిల్లలు ఇలా వీక్ అయినటువంటి పిల్లలు, పేరెంట్స్ ఏమో హెల్ప్లెస్ అయిపోతారు. అరే నేనేమో 4 లక్షలు కట్టానే, 3 లక్షలు కట్టానే, మా వాడేమో అసలు కనీసం చేయలేకపోతున్నాడు, వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, పోనీ వెళ్ళినా అంత ఉత్సాహంగా బయటకు రావట్లేదు, పోనీ వచ్చినా ఆ ఎగ్జామ్స్ మార్క్స్కి వచ్చేటప్పటికి వాడు ఎంతో క్లూలెస్గా ఉంటున్నాడే, మళ్ళా ఇంకో నెక్స్ట్ టైం నేను వస్తాయిలని చెప్తున్నాడు తప్ప లేదు ఇందులో ఇక్కడ తప్పు జరిగింది, ఈ తప్పుని నేను కరెక్ట్ చేసుకుంటాను, నెక్స్ట్ నుంచి ఇది చూస్తాను, ఈ మార్పులు నేను చేసుకుంటున్నాను స్పష్టంగా చెప్పేటువంటి వాళ్ళు లేరే అని పేరెంట్స్ అనుకుంటారు. ఎప్పుడైతే పిల్లలు ఏవైతే లేదు అర్థమవుతుంది అన్నారు అనుకోండి అని ఆపేశారనుకోండి, వాడు ఇబ్బంది పడుతున్నాడు. అర్థమవుతుంది కానీ నేను చేయలేకపోతున్నాను అన్నారు అనుకోండి, వాడు ఇబ్బంది పడుతున్నాడు. అది అలాగే తెలుస్తుంది. రైట్. సో అర్థమవుతుంది, నేను రాస్తున్నాను కానీ మార్క్స్ వచ్చేటప్పుడు లేదు ఈసారి కదా నెక్స్ట్ టైం వస్తాయి అంటున్నాడు అనుకోండి, వాడు కూడా మరింత ఇబ్బంది పడుతున్నాడు అని. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారనేటువంటి దానికి సంకేతాలు. ఓకే.
సో వీటికి ఏమిటంటే ఎక్స్ట్రా అవర్స్ పెట్టడం సమస్యకి పరిష్కారం కాదు. ఎక్స్ట్రా అవర్స్ పెట్టి ఎక్స్ట్రా ట్యూషన్స్ పెట్టడం సమస్యకి పరిష్కారం కాదు. కానీ అదే జరుగుతుంది సార్. అదే జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పద్ధతి ఇంకా మరింత వరస్ట్ అవుతుంది. అవును. అప్పుడు ఏం జరుగుతుంది బర్డెన్ తెలుసా? ఇంకా పెరిగిపోతుంది. బర్డెన్ పిల్లలకి. పెరుగుతుంది, అక్కడికి ఇక్కడికి మిస్ మ్యాచ్ అవుతుంది. అవును. అక్కడ జరిగే పెద్ద ప్రమాదం ఏంటో చెప్పమంటారా? ఇది చాలా కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎవరో చెప్తాను. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు వాడు అక్కడ అర్థం కాలేదు, ఇక్కడ పెట్టిన అర్థం కాలేదు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఇచ్చినా రావట్లేదు నేనంటే అప్పుడు మీరేమనుకుంటారు? ఇంకా నాకే రాదేమో అనే ఒక కదా? అది పెద్ద ప్రమాదం. అవును. సో ఇలా పెట్టడం వల్ల ఉపయోగం లేదా అంటే కొంతమందికి ఉపయోగం ఉంటుంది. ఎవరికి ఉపయోగం ఉంటుందో తెలుసా? నేను ఇందాక చెప్పిన కేటగిరీలో నేను ఇంతవరకు బాగా చేశాను, నాకు ఇవి వీక్ ఏరియాస్, వీటి మీద నాకు గ్రిప్ రావాలి, కావాలి, గైడెన్స్ కావాలి, గ్రిప్ రావాలి అంటే గైడెన్స్ కావాలి అని ఎవరైతే స్పష్టంగా ఉండి అది మాత్రం చెప్పించుకొని దాన్ని మాత్రం తెలుసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు ఇక్కడ అర్థమైందా మీకు? ఎవరు రెడీ అవ్వాలి? టీచరు, పేరెంట్స్ ట్యూషన్లో రెడీ అవ్వటం కాదు. ఎవరు రెడీ అవ్వాలి? స్టూడెంట్ రెడీ అవ్వాలి. స్టూడెంట్ని రెడీ చేయాలి. సో అది ఇంపార్టెంట్. ఈ మధ్య ఇంకొక ప్యాషన్ బాగా మొదలైనటువంటిది. అందరూ చాలా మంది వాళ్ళు ఏదో చేస్తున్నాం అనేటువంటి భ్రమలో విలువైన సమయాన్ని, వాళ్ళ యొక్క శక్తిని కోల్పోతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మా పిల్లవాడు కాలేజీకి వెళ్ళట్లేదు. మరి ఏం చేస్తున్నాడంటే ఆన్లైన్లో వీడియో చూస్తున్నాడండి. ఆన్లైన్లో ఏ వీడియో చూస్తున్నాడని పేరెంట్స్ కూడా ఆనందం లేదండి, ఆన్లైన్లో ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చూసి దాని ప్రకారం ప్రిపేర్ అయిపోతున్నాడు. అలా యూజ్ ఉంటుందా సార్? మరి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. కాలేజ్ వాళ్ళు కూడా పట్టించుకోరు. పోన్లే వాడు వస్తే ఇక్కడ వీడు అక్కడికి వస్తే వాడి ఫీజు కట్టేశాడు కదా, వాడు వస్తే గొడవ మళ్ళా వీడితో, రైట్? సో అది మరి వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుందంటే అలా ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళు 0.001% ఉంటారు. ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉండి, అంటే నేను అందుకే మొత్తం రూల్డ్ అవుట్ చేయట్లేదు, అలాగున్నటువంటి సక్సెస్ స్టోరీలు కూడా నాకు తెలుసు. నిజాం సాగర్లో ఒక పిల్లవాడు గవర్నమెంట్ కాలేజీలో చదివి ఆన్లైన్లో చదివి, ఇది గవర్నమెంట్ కాలేజీలో ఆన్లైన్లో ఈ కోచింగ్ తీసుకుని 644 మార్కులు ఎంతో అనుకుంటా వచ్చి ఎయిమ్స్, ఒక ఎయిమ్స్లో జాయిన్ అయినటువంటి పిల్లోడు ఉన్నాడు. నేను అందుకే నాకు అంటే నేను అందుకే ప్రతిదీ కూడా ఏమిటంటే అందులో ఆ పాజిటివ్ పాయింట్ కూడా నాకు అనిపిస్తూ ఉంటాయి. సో అలాగని అది జనరలైజ్ చేయలేము. వీడు పొద్దున్న సాయంత్రం దాకా మీరు అడిగారు కదా ఉపయోగం ఉంటుందని, ఏం ఉపయోగం ఉండదు. వీడు అలా చూసి కూర్చుంటే ఏం ఉపయోగం ఉండదు. జేఈ నీట్ ప్రిపరేషన్లో మీరు చదివిన దాని మీద అర్థం చేసుకున్న దానికి 30% అయితే 70% రైట్? సో 230% ఎక్స్ట్రా మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే ఉపయోగం ఉంటుంది, లేకపోతే మీకు ఏం ఉపయోగం ఉండదు. అఫ్ కోర్స్ మీరు పొద్దున్న సాయంత్రం దాకా ఎడ్యుకేషన్ యాక్టివిటీ ఉండొచ్చు, పొద్దున్న సాయంత్రం దాకా పాఠాలు చెప్పిస్తూ ఉండొచ్చు, ఎక్కడి నుంచో ప్రపంచంలో గొప్ప టీచర్స్ని తీసుకొచ్చి మీరు పాఠాలు చెప్పించినా ఉపయోగం ఉండదు. సార్ మరి అలాంటి పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తే? అందుకే అంటున్నా, అక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి ఇక్కడ? ఇప్పుడు దాని అర్థం ఏమిటి? ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ వచ్చి పాఠాలు చెప్పినా ఉపయోగం ఉండదు నేను ఎందుకు అంటున్నాను? అలాగే సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి చెప్పినా ఉపయోగం ఉండదు. అంటే ఇక్కడ నేను చెప్తున్న దాని అర్థం ఏమిటి అంటే ఆ 70% ఆఫ్ దేర్ టైము ప్రిపరేషన్ కేటాయించాలి. అంటే వాడు ప్రయత్నించాలి, వాడు ప్రాక్టీస్ చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎవరైతే ఈ గొప్ప టీచర్స్ ఎవరైతే మనం అంటామో వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అప్రాప్రియేట్ ఇన్పుట్స్ ఉంటాయి, వీళ్ళని ఆలోచన రేకెత్తించేటువంటి ఇన్పుట్స్ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు స్వతహాగా వీళ్ళతో ప్రాక్టీస్ చేయించేటువంటి విధంగా ఉన్నవాడు గొప్ప టీచర్ అవుతారు, అక్కడ గొప్ప ప్రొఫెసర్ అవుతాడు. సో అంతే తప్ప వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయని గొప్ప కాదు. సో అందుకని వాళ్ళు ఎవరు గొప్ప అంటే ఈ పిల్లల్ని, ఈ మిగిలిన 70%ని అంత గొప్పగా తయారు చేసినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అంతే తప్ప ఆ ఇన్స్టిట్యూట్ అని ఈ ఇన్స్టిట్యూట్ అని ఇది బెస్ట్ అని కాదన్నమాట అండి. సో ఇది మనం ఆలోచించాల్సినటువంటిది. వాళ్ళు ప్రాక్టీస్ చేయటానికి ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయటానికి మనం ఆల్రెడీ ఒక 8 years నుంచి ఎంతో రీసెర్చ్ మనం చేసాం. పిల్లలకి ఏది కనెక్ట్ అవుతుంది, సో దాని ద్వారానే మనం జేఈ నీట్ మెంటర్షిప్ అని కూడా మనం పెడుతూ ఉంటాము. ఇప్పుడు 11th అయినటువంటి పిల్లలకు కూడా మనం ఆ జేఈ నీట్ మెంటర్షిప్ అనేటువంటిది మనం ఆఫర్ చేస్తున్నాం ఇప్పుడు April, May నెలల్లో గ్రూప్ క్లాసెస్.
ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా. సో కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మీరు ఏదో 2 hours 3 hours 4 hours చెప్తే ఏం జరిగిపోతుంది అనుకుంటారు. మావాడు అక్కడ ఇన్ని గంటలు ఉన్న మార్పు రాంది అనుకుంటుంటారు. నిజమైన ప్రశ్న కదండి ఇది. అప్రిషియేట్ చేయాలి కదా పేరెంట్స్ని కూడా, నిజంగా అంతే కదా. మరి 3 గంటలు 4 గంటల్లో మీరు ఏదైనా మెంటర్షిప్ చేస్తే ఎలా మారిపోతుందని నేను ఒక్కటే చెప్తున్నా. మీరు 4 లక్షలు కట్టి సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు కట్టి గంటల తరబడి అక్కడ కూర్చోబెట్టారు కదా, ఏ మార్పు సాధించారు మీరు? రైట్. కానీ అక్కడ ఆ మార్పు రావటానికి తొలి అడుగు అవుతుంది. ఇదేమిటంటే కొన్ని వేల మంది పిల్లల యొక్క జర్నీని దగ్గరగా చూసి, ఆ లైఫ్స్ని టచ్ చేసి, వాటిలో చేంజెస్ తీసుకొచ్చి, ఆ మార్పులకి బేస్ అయ్యి తీసుకొచ్చినటువంటి కోర్సెస్ ఇవన్నీ కూడా, మనం చెప్పే ప్రతి మాట కూడా. సో ఆ పిల్లలకి ఇండివిజువల్గా వాళ్ళని సెల్ఫ్ రిలయంట్ చెయ్యటానికి ఏదైతే అవసరమో అటువంటి పద్ధతులు మన దగ్గర ఉంటాయి. సో అందుకనే మనం గంట మాట్లాడినా, గంట సెషన్ పెట్టినా, లేకపోతే 4 గంటలు పెట్టినా, ఇది ఒక మెడిసిన్ లాంటిది. సో మీకున్నటువంటి ఏదైతే డిసీజ్ ఉందో దానికి మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటే అంత క్వాంటిటీలో మెడిసిన్ తీసుకోం కదా, రైట్. ఆ ఎసెన్స్ ఆఫ్ ఇట్ అనమాట అండి. సో అది నేను చెప్పగలను. ఆ పేరెంట్స్ ఎవరైతే నిజాయితీగా ప్రశ్న అడుగుతున్నారో అలా ఉంటాయి. సార్ మరి ఇలాంటి పిల్లలందరూ కూడా ఎలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు, ఏంటి? ఇది అతి ముఖ్యమైనటువంటిది కదా ఈ డిస్కషన్లో, మన అంతటి డిస్కషన్లో. ఈ పిల్లలందరూ కూడా మనం ఏమిటంటే ఎప్పుడు కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ఎక్స్ట్రా కోచింగ్ ఇవ్వటము, ఎక్కువ పని గంటలను పెంచటము సమస్యకు పరిష్కారం కాదు. ఎక్కువ గంటలను పెంచడం ఎప్పుడు ఆల్రెడీ మీరు ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటే, రైట్, అప్పుడు గంటలు పెరిగినటువంటి గంటలు కూడా ఎఫెక్టివ్నెస్ తీసుకొస్తుంది. అసలు జరుగుతున్నటువంటి పనిలో ఎఫెక్టివ్నెస్ లేకపోతే ఇక్కడ ఎఫెక్టివ్నెస్ ఏం వస్తుంది? మొత్తం అంతా కూడా డైల్యూట్ అయిపోతుంది కదా. సో అందుకని మొట్టమొదటిగా మనకి పిల్లల్ని సెట్ చేయవలసింది ఏమిటంటే అండి, ఒక ఫస్ట్ రూల్ చెప్తాను. 15-day హ్యాబిట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని నార్మలైజ్ చేయటం, ఆ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ తీసుకురావటం. సో అందుకే నేను పిల్లల్ని రెడీ చేస్తా. మొదటి 15 రోజుల పాటు మన హ్యాబిట్స్ని కంట్రోల్లో తెచ్చుకోవటం, రైట్ హ్యాబిట్స్ని మన చెంతను ఉండేటట్టు చేసుకోవటం, డిసిప్లిన్ కన్సిస్టెంట్గా తెచ్చుకోవటం. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఈ అవేర్నెస్ పిల్లలు ఏ రోజుకి ఆ రోజు ఈ 15 రోజుల పాటు ఈ రకమైనటువంటి ఆలోచన మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వచ్చేటువంటి మార్పులు, వాళ్ళలో వచ్చే మార్పులు ఉంటాయి చూసారా, అది మోటివేషన్. మీరు చెప్పే మాటలు, నేను చెప్పే మాటలు మోటివేషన్ కాదు. అది ఆ క్షణం మాత్రమే మోటివేట్ చేస్తుంది. వాళ్ళని నిరంతరం మోటివేట్ చేసేది ఏమిటి? మిమ్మల్ని అయినా నన్నైనా నిరంతరం మోటివేట్ చేసేది మన ఇద్దరికి ఏమిటవుతుంది? ఎవరికైనా ఏమవుతుంది? రోజువారీ మనం చేసేటువంటి విజయాలు, మనలో వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఇంపాక్ట్, అది మోటివేషన్. సో దానికి మొదట మెట్ అవుతుంది. సో అట్లాగే రెండవది ఏమిటంటేనండి, వాళ్ళకి వీక్లీ మంత్లీ ఎప్పుడైతే ఇది సెట్ అయ్యిందో, ఆ వీక్లీ మంత్లీ వాళ్ళు ఒక రొటీన్ని, ఒక ప్లాన్ని వాళ్ళకి వాళ్ళే రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఏ రోజుకి ఆ రోజు మనం ఒక పర్పస్తో నిద్రలేస్తారు. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉదయం లేచిన వెంటనే ఈ రోజు ఉన్నటువంటి మీ షెడ్యూల్ చూస్తే, రైట్, సో ఆ షెడ్యూల్స్లో ఉన్నటువంటి లోతైనటువంటి అంశాలను మీరు అర్థం చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే ఈ రిజల్ట్తో పాటు ఈ డిఫరెన్స్తో మనం చేయాలి అనుకునేటప్పుడు ఆ ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా ఉంటుంది మీకు? మీరు ఎగ్జాస్ట్ అయిపోతారా, లేకపోతే యాక్టివ్గా ఉంటారా? అంత పని చేసినప్పటికీ కూడా యాక్టివ్గా ఉంటారు. సో ఎందుకంటే ఇవి ఆ డే పర్పస్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఏ గంటకు ఆ గంట వాళ్ళ ఉత్సాహం వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ ఫుల్ఫిల్మెంట్తో అవుతుంది. లేదు అంటే ఏమవుతారంటే ప్యాసివ్ లెర్నర్స్ అయిపోతారు. వాళ్ళు అక్కడ ఉంటారు కానీ ప్యాసివ్గా తయారైపోతారు. యాక్టివ్ లెర్నింగ్ ఉండదు. ఇది ప్రమాదం. సో అందుకని వీటన్నిటికన్నా ముందు ఏమిటంటే, ఈ డైలీ హ్యాబిట్స్ని, డిసిప్లిన్ని సెట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఎలా సెట్ చేయాలనేటువంటి దాన్నే ఇంపార్టెంట్ పాయింట్. అది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. ఎక్కువ మంది ఏం చేస్తారు, ట్యూషన్స్ పెడతారు, ఎక్కువ గంటలు చదవమంటారు. లేదు అంటే నువ్వు ఇది ఇంకా ఎక్కువ చదువు, ఇందులో వాడికి అన్నీ తెలుసు, పాపం చదవాలని అనుకుంటాడు కదా పిల్లవాడు, చదవాలని అనుకుంటాడు.
చదవలేక కదా సమస్య. అవును. అది. సో అందుకని మనం మాట్లాడేటువంటిది ఎప్పుడు కూడా కొంత యునిక్ వేలో ఉండటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సో ఓకే. అందుకని పిల్లలంతా కూడా నేను 11th చదివి 12th వెళ్తున్నటువంటి పిల్లలందరికీ కూడా నాన్న మీ అందరికీ కూడా ఇది అతి ముఖ్యమైనటువంటి సమయం. ఆల్రెడీ 50% జర్నీ చేసినటువంటి ఆ జర్నీ మీరేంటి అనేది మిమ్మల్ని తెలియచేస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే అది మీకు 12th ఎండ్ అయ్యేటప్పటికి విజయాన్ని సాధించడానికి సరిపోతే ఓకే. సరిపోకపోతే ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలనేటువంటి దానికి కూడా ఇక్కడే పునాది పడుతుంది. అవును. సో అది ట్రై చేయండి. పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, మీ టీచర్స్ హెల్ప్ తీసుకుని సరైనటువంటి విధంగా 12th ప్లాన్ చేయండి. ఓకే. లేదు మా సహకారం కావాలంటే మా మెంటర్షిప్స్ ఉంటాయి విత్ ఫీ. ఇది ఫ్రీ కాదు. ఓకే. సో ఫీ ఉంటుంది. సో అది తెలుసుకుంటే ఆ నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. ఓకే. సో మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే 11th కంప్లీట్ అయిన పిల్లలు 12th వెళ్తున్న పిల్లలు వాళ్ళ గోల్ని ఎలా రీచ్ అవ్వాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్టడీ పాయింట్లోని స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.